Hi friends, this is me Krishna Vamsi sir with our channel All in One with Krishna Vamsi sir. Yesterday we are discussing about terminating decimals and non-terminating decimals. Today we are discussing about division rule, division algorithm. డివిజన్ రూల్ ఎలా ఉంటుంది, మనం వెరిఫై చేయడం ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. డివిజన్ రూల్ అంటే ఎగ్జాంపుల్ ఒక నంబర్ తీసుకున్నాం. దిస్ ఈజ్ ఏ రేషనల్ నంబర్. రేషనల్ నంబర్ 24/25. 24/25. అలాగే 7/2. ఏదో తీసుకుంటే ఒక నంబర్ని మనం చూద్దాం. చూడండి, 7/2. 7/2 means 7 is divided by 2. 7ని మనము 2తో డివైడ్ చేస్తున్నాం. అంటే 7ని మనము 2తో డివైడ్ చేస్తున్నాం. 2 3s are 6. 7 minus 6 1. 1 is the divided. ఇక్కడ మనం చూసుకుంటే 2ని ఏమంటారంటే డివైజర్. 7ని ఏమంటారంటే డివిడెంట్. 3ని ఏమంటారంటే కోషెంట్. అలాగే 1ని ఏమంటారంటే రిమైండర్. 7/2. 7ని మనం 2తో డివిజిబుల్ చేసేటప్పుడు 2 3s are 6 కాబట్టి 7 minus 6 is equal to 1. అంటే 2 is called divisor, 7 is called dividend, 3 is called quotient, 1 is called remainder. ఇది మనం యాక్చువల్గా డివిజన్ చేస్తాం. మనము చేసే డివిజన్ అనేది కరెక్టా కాదా అని మనం వెరిఫై చేసుకోవాలంటే చెక్ చేసుకోవడానికి బై డివిజన్ రూల్. బై డివిజన్ రూల్ ఏంటి డివిజన్ రూల్ అంటే డివిడెంట్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. డివిడెంట్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. దట్ ఈస్ ద డివిజన్ రూల్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ యొక్క వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. వాట్ ఈస్ ద డివిడెంట్? డివిడెంట్ ఈస్ 7. 7 ఈక్వల్స్ టు డివైజర్. వాట్ ఈస్ ద డివైజర్? 2. 2 ఇంటూ వాట్ ఈస్ ద కోషెంట్? 3. Plus what is the remainder? 1. So 7 equals to 2 3s are 6 plus 1. So 7 equals to 6 plus 1 7. LHS equals to RHS. ఎప్పుడైతే LHS ఈక్వల్ టు RHS సమానమైందో, ఈక్వల్ వచ్చిందో, మనం చేసే లెక్క రైట్, మనం చేసే ఆ డివిజన్ అనేది కరెక్టే. అలా ఈక్వల్ రాలేదు అంటే మనం చేసే సమ్ తప్పైనట్లు. ఇది మనకి డివిజన్ రూల్. ఈ విధంగా అర్థమైంది కదండి. ఈ విధంగా మనము డివిజన్ రూల్ని మనము తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆల్గరిథం. దాని కూడా మనం మాట్లాడదాం. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆల్గరిథం. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆల్గరిథం. ఫండమెంటల్ థియరమ్ అంటే ఎనీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్స్, ద ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఎనీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఏ నంబర్ అయినా సరే ప్రైమ్ ఫ్యాక్టర్స్గా మనం డివైడ్ చేయొచ్చు. అంటే ఏంటి? x ఈక్వల్స్ టు సమ్ p1 p2 p3 p1 పవర్ l p1 పవర్ m p1 పవర్ n.
Here x is the composite number. P1, P2, P3. P1, P2, P3 are prime numbers. L, M, N are natural numbers. ఏంటి P1, P2, P3 LMN ఎలాగా మీకు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఒక ప్రాబ్లం చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ టేకింగ్ వన్ నంబర్ 420. Divide the factors of factorize the 420. 420ని ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయండి. 420ని మనం ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయాలంటే రెండు రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు. సో 420 ఈక్వల్స్ టు యూనిట్ డిజిట్లో మనకి 0 ఉంది కాబట్టి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. మనకి యాక్చువల్గా ప్రైమ్ నెంబర్స్ మనకి యాక్చువల్గా మీకు కావాలి. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఏ నంబర్ హ్యాస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1 and itself only. Any number have a factor of 1 and itself only, that is called prime numbers. ఏ నంబర్కైనా ఒకటి తర్వాత తనకు తానే ఫ్యాక్టర్ అవ్వాలి, ఇంకే నెంబర్ కూడా దానికి ఫ్యాక్టర్ అవ్వకూడదు. అలా ఫ్యాక్టర్ అవ్వకుండా ఉంటే వాటిని ఏమంటారంటే ప్రైమ్ నెంబర్స్ అంటారు. అది మీకు ఆల్రెడీగా తెలిసిన విషయం, ఒకసారి మీకు రిమైండర్ చేస్తున్నాను. సో 420ని మనం ఏం చేస్తామంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేస్తాం. సో 420 can be written as 2 into 2 1 2 2s are 4 2 1s are 2 2 0 0. సో 2 into 2 10గా మనం 420 రాసుకోవచ్చు. అగైన్ 2 this 2 into again 2 10, it is also divisible by 2. 2 into 2 1s are 2 2 5s are 10 అంటే 105. 2 into 105 210. Again 2 into 105. 105 అనేది చివరి మన యూనిట్ డిజిట్లో 5 ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2. 2 అనే నెంబర్తో డివిజిబుల్ కాదు కాబట్టి ఇది మనకి 3తో కానీ 5తో కానీ అవుతుంది. చివరి ఎప్పుడైతే 5 ఉందో 3 టేబుల్ ఆర్ 5 టేబుల్ మనకి డివిజిబుల్ అవుతుంది. కాబట్టి లెట్ మీ 3 టేబుల్ అవుతుందో లేదో చూద్దాం. 3 నెక్స్ట్ నెంబర్ 3 కాబట్టి 3 3s are 9, 1 ఉంది కాబట్టి 5 15, 3 5s are 15. So 105 can be written as 3 into 35. 3 5s are 15, 1 3 3s are 9 plus 1 10. Again 2 into 3 into 35 can be written as only 5 table. 5 7s are 35. 5 7s are 35. So 420 can be written as 2 into 3 into 5 into 7. So that is equal 2 into 2 square into 3 only ఒకటే ఉంది కాబట్టి 3 power 1 into 5 కూడా ఒకటే ఉంది కాబట్టి 5 power 1, 7 కూడా ఒకటే ఉంది కాబట్టి 7 power 1. This is the exponential notation. 420 can be converting into factorization, prime factors. 2 3 5 7 are the prime numbers. ప్రైమ్ నెంబర్స్ని ఫ్యాక్టర్స్గా రాసాము లేదా చూడండి. ఇప్పుడు 420ని ప్రైమ్ ఫ్యాక్టర్గా రాసాం. అదే మీకు కింద చెప్పాను కదా, ప్రైమ్ నంబర్ ఏ నంబర్ హ్యావింగ్ ద ఓన్లీ 1 and itself as a factors. ఏ నంబర్ అయినా తనకు తాను ప్లస్ 1 అనేది ఫ్యాక్టర్ అవ్వాలి, ఇంకేవి ఫ్యాక్టర్స్గా ఉండకూడదు. అలాంటి నంబర్స్నే ప్రైమ్ నెంబర్స్ అని అంటారు. ఏంటో ప్రైమ్ నెంబర్స్ మనకి ఆల్రెడీగా తెలుసు. 2 3 5 7 11 13 17 19 23 29 అండ్ సో ఆన్. మనం ఇలా చూసుకుంటూ పోతే ప్రైమ్ నెంబర్స్ అనేవాళ్ళు మనకు వస్తూనే ఉంటాయి. ప్రైమ్ నెంబర్స్ ఇవన్నీ కూడా చూడండి. 2 1 2s are 2, 2 1s are 2. 3 1 3s are 3, 3 1s are 3.
5 1 5 is 5, 5 1 is 5, 7 1 7 is 7, 7 1 is 7, 11 11 1 is 11, 1 11 is 11, 13 17 19 23 29 అండ్ సో చూడండి ఒకసారి ఏం తీసుకున్నా తనకి తానే ఒక ఫ్యాక్టర్ ప్లస్ 1 అనేది కామన్గా ఫ్యాక్టర్ వస్తుంది. అంతకంటే వేరేది ఏ టేబుల్లో కూడా మనకి రాకూడదు. ఏ టేబుల్లో కూడా రాకుండా ఉంటేనే అవి ప్రైమ్ నెంబర్స్. దీస్ ఆర్ ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్. ఇక 2 అనేది ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 ఏమంటాం? ఈవెన్ ప్రైమ్ నెంబర్ అని అంటారు. అంటే ఈ విధంగా చూసారా 420 కెన్ బి రిటర్న్ యాజ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రైమ్ ఫ్యాక్టర్స్గా 420ని మనము 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1 ఇంటూ 7 పవర్ 1 అంటే ఇది ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఫ్యాక్టరైజేషన్ మనం చేసాము. అది ఇక్కడ మనం చూపించి చూసారా P1 P2 P3 దీస్ ఆర్ ద ప్రైమ్ నంబర్స్ 2 3 5 7. LMN చూసారా 2 1 1 1 ఎక్స్పోనెన్షియల్ నొటేషన్ పవర్స్ అది LMN. ఇది మనకి జనరల్ ఫార్ములా ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆల్గరిథం. అంటే ఎనీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్. ప్రైమ్ నంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాస్తే దాన్ని ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆల్గరిథం అంటాము. దాని జనరల్ ఫార్ములా x ఈక్వల్ టు P1 పవర్ L P2 పవర్ M ఇంటూ P3 పవర్ N. P1 P2 అనేవి P3 అనేవి ప్రైమ్ నంబర్స్. పైన పవర్స్ LMN అనేవి మనకి రియల్ నంబర్స్ కింద న్యాచురల్ నంబర్స్ కింద వస్తాయి. ఈ విధంగా మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ని మనము చేయొచ్చు. దేన్నైనా సరే ఒక నెంబర్ని మనం తీసుకొని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా మనము చేయొచ్చు. అలాగే ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటో మనం తెలుసుకున్నాం కదండి. అది అర్థమైంది కదా ఫ్రెండ్స్. రేపటి క్లాస్లో మనము నెక్స్ట్ మనము LCM అండ్ HCF ఆఫ్ నంబర్స్, LCM HCF టాపిక్లు మనము తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఓకేనండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా ప్రతిరోజు, ఎందుకంటే ఒక వీడియో మీకు మిస్ అయిందంటే నెక్స్ట్ టాపిక్ మీకు అర్థం కాదు. కంటిన్యూ చూస్తేనే మీకు అర్థమవుతుంది పార్ట్ వైజ్. అవి మీకు కంటిన్యూగా మీకు రావాలంటే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్రాక్టీస్ ద సేమ్ వే అదర్ ప్రాబ్లమ్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.